అన్నది భ్రమే కానీ నేనేమి ఇవ్వలేదు. నాదేమున్నది? అణువు గురువుదే కదా. అణువు గురువుదే అయినప్పుడు ఇవ్వడానికి నా చెంతే ఉన్నది. నేను తనుమను ధనాలను కూడా గురువుని ఇవ్వడానికి నేను లేదు. నేనున్నంత వరకే ఆ భ్రాంతి. ఒక ఆయన వచ్చాడు, ఈ విధంగా ఉపన్యాసం జరుగుతుంది. అభయానందులు వాచస్పతి బ్రహ్మాండంగా బోధ చేస్తూ ఉన్నాడు. అక్కడ కొంచెం చమత్కారమైన శిష్యుడు వచ్చాడు. బోధ బాగా చెప్తున్నాను ఆయన, ఎవరు బోధ చెప్పేది అన్నాడు. ఎరుక పరిపూర్ణ బోధ చెప్తున్నది, బోధ చెప్పావా నువ్వు ఇంతవరకు అన్నాడు. వీడు పట్టుకుంటాడు, చెప్పాను అంటే పట్టుకుంటాడు ఖచ్చితంగా. అప్పుడు ఈయనేం చేశాడంటే, నువ్వు విన్నావా అన్నాడు. నువ్వు వింటే నేను చెప్పుకుంటాను. నువ్వు విన్నావా అన్నాడు ఆయన. విన్నావంటే నేను చెప్పుకుంటాను, నువ్వు వినలేదంటే నేను చెప్పలేదు. అంటే ఏమైంది ఇక్కడ? చూసారమ్మా ఎట్లా ఉందో? మరి సింపుల్ గా ఉంటుంది మన అచల సాంప్రదాయం. అది అంత సింపుల్ గా ఉంటుంది. ఇది కానీ పెంచుకుంటే పెద్ద భారం పెరుగుతూ అయిపోతుంది. అక్కడ ఏమైందంటే ఆ శిష్యుడు అడిగింది వ్యతిరేకించి కాదు, బోధ మీరు చెప్పారా ఇందాక అంటే ఈయనకి అర్థమైపోయింది అప్పుడే. ఒరే గురువు దగ్గర మేల్కొన్న శిష్యుడు ఆయన, ఎందుకంటే వాచస్పతి కదా ఆయన, తెలీదా? ఆయన ఏం చేసింది అర్థం చేసుకొని నువ్వు విన్నావా అన్నాడు. అప్పుడు ఆయన గమ్మనైపోయాడు. నువ్వు వినుంటే నేను చెప్పుకుంటాను, నువ్వు వినలేదంటే నేను చెప్పలేదు. వినేవాడు లేదు, చెప్పేవాడు లేదు. నేను చెప్పగానే చెప్తూ ఉంటాను, నువ్వు వినకనే వింటూ ఉండు. అర్థమైంది కదా? ఇప్పుడు సూక్ష్మం. నేను చెప్పగానే చెప్తూ ఉంటాను, నువ్వు వినకనే వింటూ ఉండు. ఇక్కడ చెప్పేవాడు లేదు, వినేవాడు లేదు. చెప్పేవాడు వినేవాడు ఎంతవరకు ఉన్నాడో అంతవరకు ఇరుకే ఉన్నది. ఎంతవరకు నీకు ఈ దృక్కు దృశ్యము ద్రష్టలు నీకు కనబడుతూ ఉన్నాయో అంతవరకు నువ్వు ఉన్నావు. అది లేకుండా ఏ క్షణంలో పోతుందో అప్పుడు ఉన్నది అదే. ఉన్న వస్తువా ఉన్ననే ఉన్నది, లేని వస్తువా లేనే లేదు. లేనిరుగను బయలందున లేనే లేదనక ఇతరులేలా బలికిరు, లేనిది కలదని పిలపను లేనే లేదరుసు సిగ్గు లేక ఈ లీలా చి వినకి చికాకు నీకేలా మేనంద శుద్ధము తనలు కొని మళ్ళీ పుని కలిగిన రీతి చివినాకి చికాకు నీకేలా. ఎంత క్లారిటీ ఇచ్చారు? ఉన్నది పరిపూర్ణమే, రెండో వస్తువు లేదు. అప్పుడు నీకు చిక్కు ఎక్కడొస్తుంది? నీకు తెలియనప్పుడే మతముల వాదము, కులముల వాదము, ధనవాదము, విద్యావాదము ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తూ ఉన్నాయి? నిజము తెలియనంత వరకే వస్తూ ఉన్నాయి. నిజము తెలిసిన తర్వాత ఉన్నది పరిపూర్ణమే, రెండోది లేదు. ఎందుచేత? పుట్టి గిట్టనిది పరిపూర్ణము, పుట్టి గిట్టినది ఎరుకన్నారు. ఒక సందర్భంలో జడ్జిమెంట్లో ఏమన్నారు? ఎరుక పుట్టనే లేదు అన్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎరుక పుట్టనే లేదు, పుట్టి ఉంటే కదా అది పోవడానికి. భ్రమ కదా ఇది. పుట్టి గిట్టేవాడిని ఎరుకని ఒకసారి అన్నారు. పుట్టుట గిట్టుట నాయన చెప్పారు కదా ఇందాక, పుట్టుట గిట్టుట ఎరుకను పుట్టే గిట్టేటి ఎరుక పోడిమి ఎరుకని అని. ఇది పుట్టి గిట్టేది కాదు అని ఎప్పుడు తెలిసింది? గురుముఖత విచారణలో సంపూర్ణంగా తెలియబడిన తర్వాత నువ్వు లేవు అన్నప్పుడు అప్పుడు తెలిసింది ఎరుక పుట్టలేదు అని. అందాక తెలియబడలేదు, అందాక ఎరుక పుట్టినట్టుగానే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఎరుక ఉన్నదా లేదా? ఎరుకే ఉంది. అయితే గురుముఖత మేల్కొన్నటువంటి వాడు ఇది అబద్ధము అని భావిస్తాడు. కనపడేదంతా అబద్ధమే, ఇక్కడ జరుగుతూ ఉన్నదంతా కూడా ఎరుక సంబంధమైనటువంటిదే కానీ పరిపూర్ణమైనటువంటిది కాదు. పరిపూర్ణానికి పలుకు లేదు, పరిపూర్ణానికి ఏ భావము లేదు, పరిపూర్ణంలో నీనా భేదము లేదు. ఆ స్థాయిలో మనం ఉండాలా అనే భావన వచ్చినప్పుడు ఇతను ఎవరికైనా హాని తలపెడతాడా? ఎవరిపైన కోపం వస్తుందా?
ఎవరిపైన ద్వేషం కలుగుతుందా? ఎవరినైనా అపవిత్రుడుగా చూస్తారా? ఎవరైనా చండాలుడు అగ్రకులిస్తుడనే భావన వస్తుందా? ఎందుకు రాదు? పరిపూర్ణమే ఉన్నది, ఇదంతా లేదు అని నిశ్చయానికి వచ్చినటువంటి ఘనశ్రేష్ఠుడు అచరుడు. అందుకే ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం. ఎటువంటిది ఇదంటే గొప్పది, బృహద్వాసిష్ట సిద్ధాంతం. దీనికి మితము లేదు. గొప్పలేకి గొప్పది, చిన్నలేకి చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఇంతకంటే గొప్పది ఒకటి లేనిది. అటువంటిది మన సాంప్రదాయం. మనకి ఇప్పుడు కూడా చాలా విధాలు ఉన్నాయి తల్లి. ఇప్పుడు మనం నాయన గారు మనం ఈరోజు భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించినటువంటి కందార్థముల పైన మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక చోట అన్నూరు ఆశ్రమం ఉన్నది. కందార్థాల పైన బోధ చెప్పవలసిన అవసరం లేదు, నీ అనుభవం పైన నువ్వు చెప్పు అంటాడు. కందార్థాలు అనేది ప్రమాణం, దాన్ని ఒక సూత్రంగా తీసుకోవాలి. ఎందుచేత మంత్రాలు కూడా రహితమవుతాయి కదా నీకు. అది సూత్రం, పెద్దలు చెప్పినటువంటి ప్రమాణం, అది ఆధారం చేసుకొని మాట్లాడడానికి అది ఒక ప్రమాణ గ్రంథం అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు వేదాలు ఒక ప్రమాణం, బ్రహ్మసూత్రాలు ఒక ప్రమాణం, భగవద్గీత ఒక ప్రమాణం. ద్వైత అద్వైతంలో ఆచరణలో శివరామ దీక్షితే మన ప్రమాణ గ్రంథం. సాధకులందరూ చదువుకొని మాట్లాడుకోవడానికి భాగవత కృష్ణదేశిక ప్రభువు రచించినటువంటి కందార్థగలుగులు. ఎంతమంది మహనీయులు కంద పద్యములు అయితేనేమి, శిఖామణి పండిత